హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అనమాట. మా పాప వాళ్ళ స్కూల్లో ఉమెన్స్ డే స్పెషల్గా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేసిందండి. అదేంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలో ఏముందనేది చూడండి. ప్రోగ్రామ్ జరిగింది పాప వాళ్ళ స్కూల్లో కాబట్టి పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నామండి. మేము నలుగురం కలిసి. కాకపోతే మా హస్బెండ్కి వర్క్ ఉండి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక మేమైతే ముగ్గురం లోపల ఏ ప్రోగ్రామ్ జరుగుతాయని ఎగ్జైట్మెంట్గా ఉన్నాం అన్నట్టు. కానీ అక్కడికి వెళ్తే జరిగింది ఏంటి అంటే అక్కడ పేరెంట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే ఏం లేదనండి, నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన అకాడమిక్ ఇయర్ ప్లాన్లు ఏంటి, పేరెంట్స్కి కిడ్స్కి ఉండాల్సిన బాండింగ్ ఏంటి, వాటి యాక్టివిటీస్ ఏంటి, టీచర్స్కి ఉన్న స్టూడెంట్స్కి ఉండాల్సిన ఇంటరాక్టివ్ ఏంటి అనేటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పిల్లనమాట. చాలా బాగా అనిపించింది. తను చెప్పే విధానం అయితే చాలా చాలా బాగుందండి. అంటే మన చిన్నప్పటికి ఉన్న ఎడ్యుకేషన్స్కి ఇప్పటికీ ఉన్న ఎడ్యుకేషన్కి ఏంటి తేడా, అసలు ఇప్పటి పిల్లలు ఈ విధంగా ఎందుకున్నారు అనేటి చాలా బాగా చెప్పిందనమాట. నాకైతే బాగా అనిపించింది తన ప్రోగ్రాం. కాకపోతే అది మొత్తం ఇంగ్లీష్లోనే ఉన్నదన్నట్టు. కాకపోతే అర్థమైతే అయ్యింది. మార్నింగ్ 10 o'clockకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. అందరు పేరెంట్స్ అయితే వచ్చిల్లనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావడం అయితే చాలా గ్రేట్. నార్మల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి సాటర్డే సండే హాలిడే కాబట్టి ప్రోగ్రామ్ సాటర్డే కండక్ట్ చేసేది కాబట్టి ప్రతి ఒక్క కిడ్ వాళ్ళ పేరెంట్ అయితే వచ్చిల్లండి. చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగా కూర్చొని లెసన్ వింటున్నారో. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్న లెసన్ మళ్ళీ ఇప్పుడు కూర్చొని వినాల్సి వచ్చింది. అసలు స్కూల్లో ఎందుకు ఎగ్జామ్ పెట్టాలి, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏంటిది, ఖచ్చితంగా పేరెంట్స్ ఎందుకు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ఆ టీచర్స్ పిల్లల గురించి ఇంప్రూవ్మెంట్ గురించి ఎందుకు చెప్పాలి అనే విషయాన్ని అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అంతేకాకుండా నవంబర్లో జరిగిన ఒక రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్స్ విషయం కూడా చెప్పింది. అలాగే మనం చిన్నప్పుడు ఏదన్నా గుర్తున్న డ్రాయింగ్ ఏమంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు అవి వేసిల్లండి. నేనైతే ఒక చెట్టు వేసిన. ఆ డ్రాయింగ్ చూసి అయితే నవ్వుకోకండి. సొసైటీ ఎందుకు ఇలా మారింది అనే విషయాలపై చాలా విషయాల గురించి చెప్పింది లేండి. ఇక అది అయిపోయిన తర్వాత నార్మల్గా నెక్స్ట్ డే ఉమెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ అయితే గేమ్స్ ఆడిచ్చిల్లు. ఫస్ట్ అయితే ఈ పజిల్ గేమ్ ఆడిచ్చిల్లండి. దాని తర్వాత ర్యాంప్ వాక్ అయితే చేపించిల్లు. వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా ఆడిచ్చిల్లనుకో. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని ఉమెన్స్ డ్రాయింగ్ వేయమని చెప్పిల్లనమాట. నేనైతే ఉమెన్ డ్రాయింగ్ చాలా బాగానే వేసాను. చూసి నవ్వుకోకండి, అలా అని కామెంట్స్ అయితే పెట్టకండి. నేనైతే చాలా బాగా వేసిన. నాకైతే ఆ పిక్చర్ అయితే చాలా బాగా నచ్చింది అన్నట్టు. చూడండి, మీరు కూడా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. నేను డ్రాయింగ్ వేయడం అంటే ఏదో అనుకున్నారు కానీ వాళ్ళు ఒక ఉమెన్ బొమ్మ ఇస్తే దాని చుట్టూ డ్రాయింగ్ వేయాలన్నట్టు. ఆ విధంగా అయితే వేసేసిన. ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే చేసిళ్ళు. ఉమెన్స్ డే స్పెషల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. అది అయిపోయిన తర్వాత అందరం రిటర్న్ అయితే అయిపోయినాము. ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ పెడతారంటే ఏమైనా గేమ్స్ ఆడిస్తారేమో అనుకున్నాం కానీ ఇగో ఇలాంటివి పెట్టిలనమాట. నాలెడ్జ్కి సంబంధించినవి చాలా బాగున్నాయి గేమ్స్ అనుకోండి. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలా బాగుండేదని అనిపించింది. మా పాప అయితే మస్తు ఎగ్జైట్మెంట్గా ఉంది. మా మమ్మీ ఏం చేస్తుంది అని చూడండి ఎంత బాగా నన్ను చూస్తూ ఉన్నదో, అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. ఫైనల్లీ నా డ్రాయింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి, ఒక పిక్ అయితే దిగేసిన. అది ఆరేలోపు వరండాలో అయితే మాకు ర్యాంప్ వాక్ పెట్టిల్లు. ఇద్దరు పిల్లలతో పాటు ర్యాంప్ వాక్ అయితే తీసేసిన. కాకపోతే ఆ వీడియో అయితే తీయలేదన్నమాట. చూడండి నా పిక్ బాగుందా లేదా కామెంట్ చేయండి. ఇక వరండాలో అయితే మా కోసం అయితే కేక్ రెడీ చేసిల్లు అనమాట. ఇప్పుడు ఆ కేక్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒకరికొకరు తినిపించుకోవాలి. చాలామంది సాటర్డే అని ఫాస్టింగ్ అని ఎవ్వరు కేక్ తినలేదు. పిల్లలైతే తినేసేళ్ళు. నేనైతే మా పిల్లల కోసం కేక్ పక్కన పెట్టిన, వాళ్ళు తినేసేళ్ళు అనమాట. మనకి కేక్ అంటే ఎక్కువ నచ్చదనుకో. కాకపోతే కేక్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాం, మా పిల్లలకి ఇచ్చేసి. మార్నింగ్ మా పాప స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగితే సాయంత్రం మా బాబు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరిగింది. అక్కడ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. అక్కడ కూడా కేక్ కటింగ్ అయితే జరిగింది. ఇక నా వీడియోస్ తీయలేదు. ఓన్లీ మా పాప స్కూల్ వరకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మిగిలినవి నేను మా బాబు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే రోజు మా పాప యాన్యువల్ డే, మా కొడుకు యాన్యువల్ డే ఒకే రోజు జరిగినాయి అనమాట. చాలా పరేషాన్ అయిపోయినా. ఈసారి కొంచెం గ్యాప్ వల్ల మా పాపది 1 వీక్ ముందైంది, మా బాబుది ఇదే రోజు జరిగిందనమాట యాన్యువల్ డే. ఈవినింగ్ అక్కడికి వెళ్ళే ఫంక్షన్ ఉన్నది. ఇక రెడీ అవ్వాలి. లాస్ట్కు ఫైనల్గా దిగిన పిక్స్ అయితే ఇవ్వండి. అక్కడ మా బాబు కరెక్ట్ దిగలేని మళ్ళీ ఇంటికి వచ్చినాక దిగాను. చూడండి ఉమెన్ పిక్ ఎంత బాగా కనపడిందో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్రతి మహిళ అన్ని రంగాలలో రాణించాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అందుకని చెప్పేసి ఒక్క చిన్న లైక్ అడుగుతున్నాను. కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.